హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిద్రూపి రివ్యూ. డైలీ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ప్రేరణ సిద్ధుల మరి స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్కి ఖచ్చితంగా లైక్ చేయండి. ఓడిపోతాను అనుకుంటున్న సిద్ధుకి కొండంత అంటగా నిలిచిన ప్రేరణ. మరి వీళ్ళ బంధం ఇలాగే సాగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంటికి గణ వస్తాడు. రావడంతోనే గణ వాళ్ళమ్మ హాల్లో కూర్చుని అసలు వీడు పద్దాకా ఆ అమ్మాయి వర్ష ఎందుకు వస్తుంది, అసలు వర్ష ఎవరు, వర్షకి గణకి సంబంధం ఏంటి అని చెప్పి మనసులో ఒక అనుమానం వస్తుంది. ఇంకా రావడంతోనే ఎలాగైనా గణాని నిలదీయాలి అనుకుంటుంది. అప్పుడే వచ్చిన గణాని రారా గణ అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదురా, అసలు వర్ష ఎవర్రా అని చెప్పి అనేసరికి షాక్ తింటాడు గణ. అమ్మో, అమ్మకి నిజం తెలిసిపోయిందా నేను వర్షాన్ని ప్రేమిస్తున్నానని? మరి లేకపోతే ఎప్పుడూ లేదు, ఇలా ప్రశ్నిస్తుందేంటి? అదేంటమ్మా, అదేం ప్రశ్న అని చెప్పి అంటాడు గణ. అదేంట్రా, ఎంగేజ్మెంట్ రోజు తీసుకొచ్చావు, మొన్న మనం పెళ్ళికి కావాల్సిన చీరలు సెలెక్ట్ చేస్తుంటే తనేదో తడబాటుగా మాట్లాడుతుంది, నువ్వు కూడా ఎవరు అంటే తడబడుతున్నావు, ఎవరింతకే ఆ అమ్మాయి? అదేంటమ్మా, నా ఫ్రెండు అనగానే నీ ఫ్రెండా, మరి ఎప్పుడు ఇంటికి తీసుకురాలేదు, తన కోసం ఎప్పుడు నాతో చెప్పలేదు అనగానే అలా ఏం లేదమ్మా, తను కొంచెం ఫ్యామిలీ కష్టాలతో ఉంది, తను ఎప్పుడన్నా హెల్ప్ కావాలన్నా తన ప్రాబ్లంలో ఏమైనా ఉన్నా సాల్వ్ చేసేవాడిని, ఆ విధంగా కొంచెం నాకు ఫ్రెండ్ అయింది, అంతే తప్ప తనని దాచిపెట్టాలనో అలాంటిదేం లేదమ్మా అని చెప్పేసి అంటాడు. అది కాదురా గణ, నీకు లైఫ్లో సెటిల్ అయ్యేలాగా సాహితితో ఒక మంచి సంబంధం వచ్చింది, అది వచ్చి నీ చేతులారా నువ్వే కాలదనుకున్నట్టు మధ్య మధ్యలో అనుమానాస్పదంగా వర్ష వస్తూ ఉంటే నాకు టెన్షన్గా ఉందిరా. అయ్యో అమ్మ, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, వర్ష నాకు ఒక మంచి ఫ్రెండు, తనకి ఏమో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీర్చుతున్నాను అంతే, నీకు మంచిగా గొప్పింటి కోడలు వస్తుంది, అది ఆలోచించి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పేసి అంటాడు. ఏమోరా, నాకు భయంగా ఉంది ఆ అమ్మాయి వస్తూ ఉంటే, ఏదన్నా ఉంటే సమస్య నువ్వే పరిష్కరించుకో, ఈ పెళ్ళికి ఆపాదించకు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేరణ సిద్ధు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సిద్ధు ప్రేరణతో చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతాడు. అది కాదు ప్రేరణ, నేను మొదటిసారి ఎందుకో మా అమ్మ ఈ పెళ్ళికి నన్ను దూరం పెట్టైనా పెళ్లి చేయాలని చూస్తుంది, ఆ పెళ్ళే కనుక జరిగితే నేను ఖచ్చితంగా జీవితంలో మొదటిసారి ఓడిపోయినట్టు అవుతుంది, నాకు నేను నా చెల్లెలికి అమ్మకి నేనే ద్రోహం చేస్తున్నట్టు అవుతుందేమోనని బెంగగా ఉంది ప్రేరణ. సిద్ధు, నువ్వు అలా మాట్లాడకు, అసలు నీ థాట్లో ఓడిపోయాననే ఆలోచనే రావద్దు, నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నేను నీకు అండగా ఉంటాను, నేను గెలిపిస్తాను సిద్ధు అనగానే చాలా థ్యాంక్స్ ప్రేరణ, ఎందుకో నేనంటే నీకు అంత గౌరవం, అంత అభిమానం, నిజంగా నీ స్నేహం దొరకటం నాకు అదృష్టమే, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నాకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రేరణ, నిజంగా నువ్వు నా పక్కన ఉండటం నేను నిజంగా అదృష్టవంతుడినే అని చెప్పి అనగానే నీకు నేను చాలా రుణపడతానేమో అనిపిస్తుంది అని అనగానే లేదు సిద్ధు, నీకే నేను రుణపడిపోయాను, చాలా పెద్ద రుణపడిపోయాను. అయ్యో ప్రేరణ, ఎప్పుడు రుణపడిపోయానంటావు, ఎందుకో చెప్పవు అనగానే అది కాదు సిద్ధు, నేను నీకు చెప్పాను, నీకు ముందే చెప్పాను, ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ నీకు నేను రుణపడ్డాను, అందుకే ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. అది కూడాను సాహితీతో ఆ గణ పెళ్ళైతే నిజంగా మనం సాహితీకి ద్రోహం చేసినట్టే అవుతుంది, కాబట్టి ఈ పెళ్ళి జరగకుండా ఎన్ని శతవిధాల ప్రయత్నించి ఆ పెళ్ళిని మాత్రం ఆపాలి సిద్ధు, మా అమ్మగారు అలా మాట్లాడినందుకు
నాకు చాలా గిల్టీగా ఉంది ప్రేరణ. అయ్యో! ఆంటీ అలా మాట్లాడినందుకు నాకేం బాధ లేదు. మాట్లాడినా మాట్లాడకపోయినా నిన్ను మాత్రం నేను ఒంటరిగా వదిలేయను సిద్ధు. నీకు నేను అండగానే ఉంటాను అని చెప్పి భరోసా ఇస్తుంది. ఇంకా ఫోను పెట్టేస్తుంది. సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రేరణ చాలా మంచి అమ్మాయి. అమ్మ అలా మాట్లాడినందుకు ఎవరైనా చాలా బాధపడతారు. కానీ ప్రేరణలో ఆ బాధే లేదు. మా కుటుంబానికి మేలు చేయాలని చెప్పి తహతహలాడుతోంది. అదే ప్రేరణ, నువ్వంటే నాకు నచ్చేది అని చెప్పి అనుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఐశ్వర్య ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వనాథం గారు ఫోటో చూసినప్పటి నుంచి, రంజిత్ గారు వాళ్ళ నాన్నని తెలిసినప్పటి నుంచి ఎలాగైనా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఎందుకు దూరం పెట్టారో కనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా అలా ప్రయత్నంలో భాగంగానే ఖచ్చితంగా ఈరోజు సంగీతం క్లాస్కి వెళ్తున్నట్టు వెళ్ళి విశ్వనాథం గారిని కలవాలని చెప్పి అనుకుంటుంది. తీరా మొత్తానికి విశ్వనాథం గారి ఇంటికి వెళ్తుంది. విశ్వనాథం గారు బయట గార్డెన్ ఏరియాలో కూర్చుని ఇంకా ఉండగా నమస్కారం సార్ అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు అనగానే, నేను ప్రేరణ చెల్లెల్ని సార్, మా అక్కకి మీరు కోచింగ్ ఇప్పిస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది. అవునమ్మా అని చెప్పి అనగానే, నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా సార్ అని చెప్పి అనగానే, మాట్లాడమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంకా మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఒక తల్లి ఒక తండ్రి ఒక కొడుకుని దూరం పెట్టి ఆ కొడుకు మానసికంగా కుంగిపోతుంటే వాళ్ళు పట్టించుకోకుండా ఉండటం మంచిదేనా సార్ అని చెప్పి అంటుంది. వెంటనే విశ్వనాథంకి కోపం వస్తుంది. ఎవరి కోసం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎవరివి అని చెప్పేసి గట్టిగా నిలబడతాడు. ఇంకా అదేంటి సార్, నేను మాట్లాడిన మాటలు ఎవరి కోసమో మీకు అర్థం కావటం లేదా? మీరు బాగా చదువుకున్నవారు, అన్నీ తెలిసినవారు, పెద్దవారు, మీకు తెలియకుండా ఏముంటుంది అనగానే, అవును మీ కొడుకు కోసమే మాట్లాడాను సార్. అదే ఫోటోని కబోర్డ్లో దాచుకుని కుమిలిపోతున్న రంజిత్ సార్ మీ అబ్బాయే కదా సార్, అతని కోసమే మాట్లాడుతున్నాను అనగానే, ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు నిజం తెలిసా మాట్లాడుతున్నావా, ఇక్కడి నుంచి పో అని చెప్పేసి కసురుకుంటాడు. అవును సార్, మీరు పొమ్మన్నా వెళ్ళిపోమన్నా మీరు పెద్దవారు, ఏమైనా అనగలరు, కానీ నా మనసులో ఉన్నది చెప్పేసే వెళ్ళి తీరుతాను అని చెప్పి అంటుంది. ఇంకా ఐశ్వర్య తను ఎంత బాధపడుతున్నాడో, అలాంటి తప్పు చేస్తే కొడుకు క్షమిస్తారు కానీ ఇలా వెళ్ళేస్తారా? అవును, తనేమి నేరాలు దోపిడీలు మోసాలు చెయ్యలేదు కదా సార్, ఏదో మాట పట్టింపు వచ్చే ఉండొచ్చు, ఆ మాత్రం దానికే కొడుకుని వదిలేస్తారా అని చెప్పి, ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు, తను తప్పు చేస్తే పర్వాలేదు ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ నేరం చేశాడు, నేరాన్ని ఎవరు వదిలేయలేరు, పనిష్మెంటే ఉంటుంది, అదే చేస్తాను అంతే తప్ప వాడిని నీకు రాయబారంగా పంపించాడా క్షమించమని చెప్పి. అచ్చా, అదేం కాదు సార్, నాకు ఎందుకో అడగాలనిపించి మీకు చెప్పాలనిపించి వచ్చాను, అది కూడా మా అక్కకి మీరు కోచింగ్ ఇప్పిస్తున్నారని తెలిసి కాబట్టి, మీ మంచితనాన్ని తెలిసి, కానీ మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసి అంటుంది. నువ్వు ఇంకొకసారి ఇలాంటి రాయబారాలు చేసి మా ఇద్దరిని కలపాలని నువ్వు వచ్చినా వాడికి జీవితంలో ఈ ఇంటికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి గట్టిగానే మాట్లాడతాడు విశ్వనాథం. ఇంకా అక్కడి నుంచి ఐశ్వర్య వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే వెంటనే విశ్వనాథం రంజిత్కి ఫోన్ చేస్తాడు. చేసి ఇంకా రంజిత్ నంబర్ చూడంగానే, నాన్న ఫోన్ చేస్తున్నారని, అసలు ఎప్పుడు ఇంతకాలం ఫోనే లేదు, ఇప్పుడు ఫోన్ వస్తూ ఉంటే చేతి వణుకుతో ఫోన్ తీసి మాట్లాడతాడు. నాన్న మీరు, నోరు మీరా, నాన్న అని పిలవడం సిగ్గుగా లేదా అని చెప్పేసి అంటాడు. ఏంట్రా ఏం చేస్తున్నావో మైండ్ పోయిందా నీకు, అయినా ఆ అమ్మాయితో రాయబారం ఏంట్రా, నీకోసం నేను నీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా, నువ్వు చేసిన తప్పులకి జీవితంలో క్షమిస్తానని అనుకుంటున్నావా, కావాలని ఇదంతా చేస్తున్నావు కదా, అసలు లేదు నాన్న, నాన్న అని పిలవకు నాకు అని చెప్పేసి అంటాడు. లేదు నేను పంపించలేదు, తను ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఎందుకు వచ్చిందో తెలియదు అంటావేంటి, తను నాకు ఏది తప్పో ఏది ఒప్పో చెప్పడానికి వచ్చింది,
అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడేసరికి ఇంకా రంజిత్కి బాగా కోపం వచ్చేస్తుంది. అయినా ఈ అమ్మాయి ఏంటి ఇలా చేయటం ఏంటి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఇంట్లో అప్పుడే వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది. మరి ప్రేరణ వాళ్ళ అమ్మ ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లోపలికి వస్తూ ఉంటుంది ఐశ్వర్య దిగాలుగా. ఇంకా స్పీడ్గా వచ్చిన రంజిత్ ఆగు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అనగానే సంగీతం క్లాస్కి వెళ్ళొచ్చింది బాబు, దాన్ని ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పేసి అంటుంది. లేదండి, మీరు అనుకున్నట్టుగా తను సంగీతం క్లాస్కి వెళ్ళలేదు, ఎక్కడో రాయబారాలు చేయడానికి వెళ్ళింది అని చెప్పి అనగానే అయినా నీకేంటి సంబంధం, నువ్వు ఆ విశ్వనాథం గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు, తప్పండి, అలా మాట్లాడకూడదు కన్న తండ్రిని విశ్వనాథం అని చెప్పి అనగానే ప్రేరణకు అర్థమవుతుంది. ఏంటి విశ్వనాథం గారు తండ్రా అన్నది షాక్ అవుతుంది. ఇదిగో నీకు మళ్ళా చెప్తున్నాను, అయినా నీకు నాకు ఏంటి సంబంధం, నా విషయాల్లో తొంగి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు, నాకు విశ్వనాథం గారిని నువ్వేంటి రాయబారం చేసేది, నీ హద్దుల్లో నువ్వు ఉండు, అసలు నువ్వెవరు, మా మధ్యన ఏం జరిగిందో నీకు తెలుసా, అసలు అలా ఎలా వెళ్ళి అడుగుతావు, అతను మాట్లాడే మాటలకి నేను తట్టుకోలేకపోతున్నాను, అయినా నా గతం గురించి నీకేం తెలుసు, ఆ గతాన్ని నేను కాబట్టి చాలా బాధగా మోస్తున్నాను, మళ్ళా పదే పదే గుర్తు చేస్తూ ఆ బాధను నన్ను భరించేలాగా చెయ్యకు, అయినా ఇంకొకసారి ఇలా చేస్తే మిమ్మల్ని అందరినీ ఇల్లు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది, అయినా నా జీవితంలోకి చూడాలని మాత్రం తప్పకుండా అనుకోకు అని చెప్పి గట్టిగానే మాట్లాడతాడు. ఇంక వెంటనే ప్రేరణ సారీ సార్, ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది, ఇంకోసారి ఇలా చేయకుండా మేము చూసుకుంటాం అని చెప్పి అనగానే అక్కడి నుంచి రంజిత్ వెళ్ళిపోతాడు. ఏంటి ఇదంతా అనగానే అవును అనండి, అందరూ నన్నే అనండి, ఏదో మంచి చేద్దామని ఆయన కబోర్డ్లో ఫోటో పెట్టుకుని బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్నకి దూరంగా ఉన్నాడని ఏదో చెప్పి కలుపుదామని వెళ్ళాను, అయితే అంత మాత్రంకే తప్ప నేను చేసింది అనగానే ప్రేరణ కాదే, కేఫే ఓపెనింగ్కి విశ్వనాథం గారు వచ్చినప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని చూసి నాకు ముందే తెలుసు ఏదో వీళ్ళకి సంబంధం ఉందని, అందుకే దూరం పెట్టుకున్నారని, కానీ వాళ్ళ సమస్యల్లో వాళ్ళకుంటే మనం తెలియనప్పుడు ఏదో పెద్ద బాధ అయ్యి ఉండవచ్చు, కొడుకుని తండ్రి దూరం పెట్టారు అంటే అది మోయలేనంత భారమే అయి ఉండొచ్చు, అది మనం మాటల ద్వారా తీసుకొచ్చే సమస్య కాదు, తీరే సమస్య కాదు, అది నీకు తెలియక ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళావు, ఇంకోసారి ఇలా చెయ్యకు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఐశ్వర్య మంచి చేసినా తప్పుగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.